నేను సూర్య గారితో మాట్లాడతాను. అలాగే అండి, బయలుదేరతాను. పదండి. మీరు లోపలికి రండి. సరే. అమ్మయ్యా, డోర్ లాక్ అయ్యేసరికి భయపడిపోయాను పద్మా. అవును, కార్పెంటర్ ఏడి? అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇప్పుడే కదా డోర్ ఓపెన్ చేసింది, ఎప్పుడు వెళ్ళిపోయాడు? సర్లే, థ్యాంక్స్ పద్మా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఎందుకైనా మంచిది మనం బయట ఉంటేనే బెటర్. సూర్య, ఐస్ క్రీమ్ తినవే? తింటాను. తిను సూర్య, కరిగిపోతుంది. ప్రకాష్, మీ ఫోన్ కోసమే చూస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ మెయిల్ చేశాను, చెక్ చేశారా? హలో సూర్య గారు. అర్థమైంది సూర్య గారు. చెప్పండి, చేశారా? అభి కోమా నుంచి బయటకు వచ్చినట్టే. కాకపోతే కోమాలో నుండి లేవడం వల్ల అతనికి మెమరీ సరిగ్గా లేదు. అందరినీ చూస్తున్నాడు కానీ గుర్తుపట్టలేకపోతున్నాడు. అవునా? ఎప్పటికి పని అవుతుందంటారు? ఎనీ మినిట్ అతనికి పూర్తి మెమరీ రావచ్చు సూర్య గారు. ఇప్పుడు నేను గుర్తు చేయడానికి ట్రై చేశాను కానీ తను మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయాడు. తనని ఇబ్బంది పెడితే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ప్రెషర్ చేయట్లేదు. మంచి పని చేశారు. ప్రాజెక్ట్ మనకే వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా? ష్యూర్ సూర్య గారు. త్వరలో మీరే నాకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తారు చూడండి. ఓకే ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. సూర్య, ప్రకాష్ అంటే మీ మేనేజర్ కదా? అవును, మన కంపెనీ తరపున టెండర్ అవుట్ వేస్తున్నాం. ఆ విషయం మాట్లాడుతున్నాను. పని అయిపోయిందంట. ఓ, దీనికోసమేనా సూర్య ఇందాకటి నుంచి తెగ ఆలోచిస్తున్నావు? సర్లే, పని అయిపోయిందన్నావు కదా, ఐస్ క్రీమ్ తిను. సూర్య, నాకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలి. సూర్య, నాకు ఐస్ క్రీమ్. నేనే వెళ్ళి తీసుకొస్తాను. సూర్య, ఆగు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, పర్సనల్గా. శామ్, నువ్వు వెళ్ళు. సూర్య వెళ్ళమని చెప్తున్నాడు కదా. సామాన్య ఏదో నాతో మాట్లాడాలంటుంది. నువ్వు వెళ్ళు శామ్, వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాడు కదా.
సూర్య, ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుంది కదా. మనిద్దరమే ఈ లోకంలో ఉంటే ఎంత బాగుంటుంది. ఇదే నన్ను మాట్లాడాలనుకుంది. ఇదేనా అని సడన్ గా అడిగితే ఐఎమ్ ఎ గర్ల్ ఆఫ్టర్ ఆల్, ఏం చెప్పగలను? సూర్య, మన పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నన్ను మోసం చేయవు కదో. రేపు పొద్దున్నే పసుపు దంచుతున్నారు కదా, వెళ్ళి తొందరగా పడుకో, తొందరగా లేవచ్చు. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి పడుకోవడానికి రేపు పసుపు దంచడానికి సంబంధం ఏముంది? ఇప్పుడు నేను బాగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే లేవాలని దాని అర్థం. నీ మాటల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం సూర్య. అర్థమైతే గాని దాంట్లో ఉన్న మజా ఏంటో తెలీదు. సామాన్య ఏదో నాతో మాట్లాడాలంటుంది. నువ్వు వెళ్ళు శామ్, వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాడు కదా. ఎక్కడా ఈ తింగరపుచ్చి? ఈ పాటికి క్యూరియాసిటీతో వచ్చి నన్ను అడగాలే. ఇంకా రాలేదు. ఏం చేస్తుంటుంది? శామ్, శామ్ పడుకుందా? అమ్మో వద్దులే. ఇప్పుడు పలకరించకుండా వెళ్ళామంటే పీచు మిఠా ఏం అర్థం చేసుకుంటుందో ఏమో. ఆవిడ అర్థం చేసుకునేదానికి రేపేదైనా అనర్థం జరిగిందంటే భరించాల్సింది నేనే. ఏ అనర్థం జరగకముందే పలకరించడమే బెటర్. శామ్, శామ్, శామ్. ఏయ్, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? శామ్, 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 శామ్. ఏంటి శామ్ మాట్లాడు? మాట్లాడితే నేను మాట్లాడితే నా మాట వింటావా? ఎందుకు విన్ను? ఎందుకు వింటావు? సామాన్య మాటలు వినడం మొదలు పెట్టావు కదా.
ఏంటి ఇందాక జరిగిన దాని గురించి రివ్యూంచా? సామాన్య ఆగమనగానే ఆగుతావా? నీతో మాట్లాడాలి అనగానే నన్ను నన్ను వెళ్ళిపోమంటావా? శామ్, అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను? మన పని అయ్యే వరకు సామాన్యకి మన మీద డౌట్ రాకుండా మనకే మంచిది కదా. అందుకని నన్ను నెగ్లెక్ట్ చేస్తావా? ఆ సామాన్య ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అలా ఎందుకు చేస్తాను శామ్? నువ్వు లేకుండా ఉంటే తను మనకి యూజ్ అయ్యే మ్యాటర్ ఏదైనా చెప్తుందేమోనని. చెప్పిందా? లేదు. మరేం చెప్పింది? ఏదో వాగుతుంటే వచ్చేసానులే. అవును, ఇందాకటి నుంచి పిలుస్తుంటే ఎందుకు పలకటం లేదు? ఒళ్ళు మండి కావాలని పలకలేదు. ఏంటి శామ్? సూర్య, ఐఎమ్ సీరియస్. నేనొక్కటనుకుంటే ఒకటి జరుగుతుంది. సూర్య, అసలు లవ్ చేసుకుంది మనం. నువ్వు ప్రపోజ్ చేసింది నాకే. నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్టే కదా? అంతే కదా. మరి మధ్యలో ఈ సామాన్య ఎవరు? తనకి నీకు ఎంగేజ్మెంట్ ఏంటి? రేపు పసుపు దంచడం ఏంటి? చూస్తుంటే మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిపోయేట్టే ఉంది. శామ్, అక్కడే ఆగు. నువ్వేం మాట్లాడుకు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అభి లేచి నిజం చెప్పే వరకు మనకి ప్రాబ్లమ్స్ తప్పు. వాడు లేచి నిజం చెప్పేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే అంటావు, అంతేగా? సూర్య, వాడిని చూస్తుంటే ఇప్పట్లో వాడు లేచి మాట్లాడేట్టు నాకేం అనిపించట్లేదు. వాడికి అసలు ఏమీ గుర్తులేదే. శామ్, కూల్. ఎలా ఎలా సూర్య? నా వల్ల కావడం లేదు. వాడికెప్పుడు అన్ని గుర్తొచ్చి ఎప్పుడు నిజం చెప్తాడు? శామ్, అవికి జరిగిందేమీ గుర్తు లేదని కాదు. ఇట్స్ టెంపరీ ఫేజ్. ఒక్కోసారి మనకే నిద్ర లేచిన వెంటనే ఒక క్షణం ఏమీ గుర్తుండదు. ఏం జరుగుతుందో, ఎక్కడున్నామో ఏమీ తెలీదు. ఆరోగ్యంగా ఉన్న మనకే అలా ఉంటే వాడు కోమాలో నుంచి లేచాడు. కాస్త మెమరీ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఏమో సూర్య, నా మైండ్ అంతా డిస్టర్బ్డ్ గా ఉంది. థింక్ చేసి నేను కోమలోకి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. అందుకే చెప్తున్నాను శామ్, ముందు థింక్ చేయటం ఆపు. నేను థింక్ చేయకుండా ఉన్నా అవే ఆటోమేటిక్ గా మైండ్ లోకి వచ్చేస్తున్నాయి సూర్య. సామాన్య మన ఇంట్లో ఉన్నంత వరకు నా మైండ్ అంతా ఇలానే ఉంటుంది. ఎందుకు చెప్పి ముందు సామాన్యని ఇంట్లోంచి బయట పంపించే సూర్య, ప్లీజ్. షో శామ్, పంపించేద్దాం. కాకపోతే నేను అలా చేయడానికి నీ హెల్ప్ కావాలి. డన్. డీల్. సూర్య, డీల్. చిచి, ఇదేంటి శామ్? ముందడి చేయి కడుక్కో. సూర్య, అమెరికాలో అన్నిటికన్నా పెద్ద డీల్ ఇదే. ఏంటి, చేతుల్లో తుప్పుకొని ఉమ్మేసుకోవటమా? అబ్బా, నీకు అర్థం కావట్లేదు సూర్య. తూ అని ఇలా ఉమ్మేసుకొని డీల్ చేస్తే ఈ డీల్ కి ఇక తిరిగే లేదు. కమాన్ సూర్య, నీ చేతుల్లో కూడా ఉమ్మేసుకో. ఏంటి, నేను కూడా ఉమ్ముకోవాలా? మరి డీల్ అంటే ఇద్దరం చేయాలి కదా. దేవుడానా? అంటే నా మీద నీకు లవ్ లేదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు శామ్? అలా వెళ్ళిపోవటం మీ ఆడాళ్ళకే చెల్లింది. ఉండు, చేస్తా. ఉండు. పట్టుకో పట్టుకో. ఏమ్మా, ఇప్పుడు హ్యాపీనా? సూర్య, అభికి మెమరీ వచ్చేస్తే అన్ని సెట్ అయిపోతాయి కదా. ఆఫ్ కోర్స్ శామ్, వస్తుంది. ముందు చెయ్యదులు, ఊడిపోతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఏమైంది?
మరి మరి మెమరీ రాకపోతే అప్పుడే 11 అయిపోయింది. మార్నింగ్ 5:30కి ముహూర్తం. ఈ ఎగ్జైట్మెంట్లో నిద్ర కూడా రావట్లేదు. థింక్ చేసి చేసి హెడ్ఏక్ వచ్చేస్తుంది. మామ్ ఇస్ గ్రేట్. బెడ్ ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది. ఏమి థింక్ చేయదనుకుంటా. నాకు అలా కాదుగా, అన్నీ నాకే. అవును, ఇప్పుడు సూర్య ఏం చేస్తుంటాడు? ఈజ్ హీ స్లీపింగ్? లేదా నాలాగా ఎగ్జైట్మెంట్లో నిద్ర పట్టకుండా కూర్చునుంటాడా? వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది? నాకెలాగో నిద్ర రావట్లేదు. సూర్య కూడా నాలాగే ఉంటే కాసేపు కబుర్లు చెప్పి టైంపాస్ చేయొచ్చు. ఎస్, ఇక్కడే ఉండి తల పట్టుకునే కన్నా అదే బెటర్. సామాన్య ఇంకా పడుకోలేదేంటి? అమ్మా సామాన్య, సామాన్య. ఆంటీ, ఏంటి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? పొద్దున్నే 5:30కి లేచి పసుపు దంచాలి. మర్చిపోయావా ఏంటి? లేదాంటీ, గుర్తుంది. గుర్తుండే పడుకోకుండా ఎందుకు ఇలా ప్రదక్షిణలు చేస్తున్నావు? మొన్నట్లాగే ఇలాగే చేస్తే మళ్ళీ కథ మొదటికొస్తుంది తెలుసా? నీకోసం తిండి తిప్పలు మానేసి కంటి మీద కునుకు కూడా లేకుండా కష్టపడుతుంటే ఏమీ పట్టనట్లు 11 దాటా కూడా ఇంకా తిరుగుతున్నావా? అత్త పెట్టిన ముహూర్తానికి పసుపు దంచాలి. సమయం దాటితే ఆపేస్తానని అంతా కరాఖండిగా చెప్పెళ్ళిన తర్వాత కూడా నీ పద్ధతి మార్చుకోపోతే ఎలా? ఇదేమైనా బాగుందా? ఈవిడికి దొరికిపోయానండి. ఈవిడ వాగుడికి నాకు ఇంకా హెడేక్ పెరిగిపోతుంది. అమ్మ సామాన్య, అడిగితే చిరాకు, అడగపోతే పరాకు అన్నట్టుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నీకింకా ఇక్కడే ఉండాలనిపిస్తుందా? వెళ్ళి పడుకొని పొద్దున్నే లేవాలని అనిపించట్లేదు? ఆంటీ, నాకు హెడేక్గా ఉంది, నిద్ర పట్టడం లేదు. టాబ్లెట్ కోసం వచ్చాను. మీ దగ్గర ఉంటే ఇవ్వండి. నా దగ్గర మాత్రాలు ఎందుకుంటాయమ్మా? నాది ఉక్కు శరీరం. పుట్టి బుద్ధెరిగాక నేను ఒక్కసారి కూడా ముక్కు కూడా చీదలేదు. ఏ చంద్ర,
అబ్జర్వ్ చేయకుండా వచ్చానే, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారేంటి? ఇప్పుడు అభికి టాబ్లెట్స్ ఇవ్వడం ఎలా? ఏరా చంద్ర, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? దా రా నాన్నరా. ఈడొకడు. ఏరా, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూస్తావే? గోడ కొట్టిన సున్నలాగా అలా తెల్లటి మొహం వేసుకొని చూస్తూ ఉండిపోతావేటి? చెప్పు. అదే అమ్మా, చేతిలో ఏంటి చంద్ర? ఇది టాబ్లెట్స్. అది తెలుస్తూనే ఉంది, దేనికి అని అడుగుతున్నా.